ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తుయేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడని యేసయ్య అనుదినము మనకు తోడై ఉండి తాను ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారమే మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్కి దేవుడు అనుగ్రహించిన వాగ్దానం నిర్గమకాండం 3వ అధ్యాయము 12వ వచనం, నిత్యముగా నేను నీకు తోడై ఉందును. సో ఈ వాగ్దానం మేము అనుదినము దేవుని స్తుతిస్తూ ఆయన గణపరుస్తున్నాం. ఆయన మనకు తోడై ఉన్నాడని. అలాగే మీరు కూడా పొందినటువంటి ఆ వాగ్దానాలని మీరు కామెంట్ రూపంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలని మీరు అక్కడ గ్రంథస్థం చేయాలి, అంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ వాగ్దానాన్ని మీరు మర్చిపోకూడదు. ఏదో మనం వాగ్దానం తీసుకొచ్చి బైబిల్లో పెట్టుకొని దేవునికే ఆ మాటను చూపించిన వ్యక్తులుగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ యొక్క ఉదయకాలం ముందు ప్రార్థన గురించి మనం దేవుని యొక్క లేఖనాల్లో ఒక మాటను మనం గమనిస్తాం. దేవుడు నీ ప్రార్థనను ఖచ్చితంగా ఆయన ఆలకించును అన్నటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో గాడ్ లిజన్స్ యువర్ ప్రేయర్. డెఫినెట్గా ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనను ఆయన ఆలకించునని మనకు విశ్వాసం ఉండాలి. దేవుని యొక్క లేఖనంలో యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినప్పుడు మనము ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఆయనను ఏమి అడిగినను ఆయన మనం మనవి ఆలకించునని ఎరుగుదుము అని దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది, పురికొల్పుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది ఒక ఆచారం కానే కాదు. ప్రార్థన అనేది ధైర్యముగా దేవునిని మనము సమీపించడానికి మనకు ఒక ఇన్విటేషన్ లెటర్ లాంటిది, ఒక ఆహ్వానం లాంటిది ప్రార్థన. సో దేవుని బిడ్డలుగా మనము ప్రార్థన చేసేటప్పుడు మన జీవితంలో విశ్వాసముతో మనము ప్రార్థనలో ఉన్న అంశాలను బట్టి విశ్వాసం మనకు రావటం కాదు, కానీ మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామో ఆయన ఎలాంటి వారో, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివో అది మనం గుర్తెరిగి మనం ఆయనకి మొరపెట్టినప్పుడు నిశ్చయముగా ఆయన మనవి లేక మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడన్న విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలం నువ్వు చేసే ప్రార్థన ఎవరికి చేస్తున్నావు? నీ ప్రార్థనలో ఏ అంశాలు ఉన్నాయి? కొంతమంది అనుకోవచ్చు మనం అడిగే ప్రార్థనలో ఉన్న అంశాలను బట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అడిగే ప్రార్థనలో ఉన్న అంశాలు కాదు, అడిగే ప్రార్థనలో ఉన్నటువంటి ఆ అంశాలు, ఆ విషయాల కంటే కూడా నీవు ఎవరిని అడుగుతున్నావో, నువ్వు ఎలా అడుగుతున్నావో, నువ్వు ఏ విధమైనటువంటి విన్నపాన్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చినా కూడా ఆయన మీద నీకు కలిగి ఉన్నటువంటి విశ్వాసం, ఆయన మీద నీకు కలిగి ఉన్నటువంటి ఆ నమ్మకమే నీకు దేవుని యొద్ద నుండి కార్యాలు పొందడానికి కారణమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధిలో నీవు ఏ విషయాన్ని అడిగినా, ఏ విధమైన ప్రార్థనను నువ్వు కోరుకున్నా, నీకు ఆ యొక్క పరిస్థితులను బట్టి చిన్న ప్రార్థన ఇలాంటి చిన్న విషయాలను అడిగావా, పెద్ద విషయాలను అడిగావా, అసలుకి సంబంధమే లేదు. చూడండి, చిన్న రోగాన్ని నుంచి బాగు చేయమనటం కంటే కూడా చిన్న రోగం నుంచి బాగు చేయమని అడిగితే దేవుడు చేసేస్తాడు. చిన్న రోగం కాబట్టి అది బాగైపోతుంది. మరి మరణం నుండి తప్పించబడాలంటే, మరి మరణం నుండి, చావు బ్రతుకుల నుండి మనల్ని తప్పించగలడా? దానికోసం మనం ప్రార్థన చేస్తే వీలవుతుందా అని అలాంటివి దేవుడు చేయలేడు అనేది కాదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నీకు దేవుడు వెంటనే కార్యం చేస్తాడు. చూడండి, పేతురు అత్త జ్వరంతో పడి ఉండటం ద్వారా ఆయన ఇంట్లో ప్రవేశించినప్పుడు వారు చెప్పారు ఆయనకు ఆమెను గురించి, ఆమె జ్వరంతో ఉందని. అప్పుడు ఆయన జ్వరమును గద్దించగా అది ఆమెను విడిచును. సో ఆయనను నమ్మారు వాళ్ళు, ఈ జ్వరం నుంచి ఆయన విడిపిస్తాడు అని. అలాగే మనం గమనించినట్లయితే రోగాలతో ఉన్నటువంటి వ్యక్తులను చూస్తాం. ఏది భయంకరమైనటువంటి కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి దూరంనే మోకరించి ఆయన అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయవండి. ఆయన ప్రార్థనలో రోగాన్ని బట్టి దేవుణ్ణి అడగటంలా, ఇది పెద్ద రోగం కదా, ఇది కుష్ఠరోగం పెద్దది కదా, కాబట్టి ఈ రోగాన్ని ఇప్పుడు నేను అడిగితే కష్టమవుతుందేమో అన్నట్లుగా ఆయన అనుకోలేదు. దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని, ప్రార్థనలో దేవుని మీద ఉన్న విశ్వాసం,
ఆ విధంగా మనసారా మోకరించి ఆయన అడిగినప్పుడు ఆయన నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెయ్యి చాపి ఆయన ముట్టి స్వస్థపరిచాడని మనం చూస్తున్నాం. హల్లెలూయా. సో కొంతమంది యూదులు వచ్చి ఆ యొక్క సమాజ మందిరపు అధికారులను గురించి చెప్తున్న మాట ఏంటంటే, అతడు నీ వలన ఈ యొక్క మేలును పొందడానికి అర్హుడు, తానే మన యొక్క ప్రజలకు సమాజ మందిరాన్ని కట్టించారు, కాబట్టి ఆయన యొక్క దాసుని నువ్వు స్వస్థపరచండి అని ప్రభుని వారు వేడుకున్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి, సమస్యను బట్టి ప్రభువు సహాయం చేస్తాడనేది కాదు విశ్వాసం. నీ విశ్వాసం దేవుని మీద ఉండాలి. యూదారాజు అయినటువంటి యెహోషాపాతు అహాబుతో కలిసి యుద్ధంలోకి వెళ్తారు. అహాబు మారు వస్త్రాలతో, ఆయన రాజవస్త్రాలు కాకుండా మారు వస్త్రాలతో యుద్ధంలోకి వెళ్తే, ఈ యొక్క యెహోషాపాతు ఆయన రాజవస్త్రాలతోనే యుద్ధంలోకి వెళ్తారు. అప్పుడు శత్రులైనటువంటి ఆ యొక్క సిరియన్లు వీళ్ళ మీదకి వస్తూ ఈ యొక్క యెహోషాపాతే ఇజ్రాయెల్ రాజు అనుకొని అతని మీదకి వాళ్ళు విల్లు వేసి అతన్ని చంపడానికి రథముల మీద సైన్యాధిపతులు అందరూ అతన్ని ఎదుర్కోవడానికి అతని మీదకి దండెత్తు వస్తుంటారు. అలాంటి సమయంలో యెహోషాపాతు దేవునికి యుద్ధ భూమిలో నుండి మొరపెట్టాడు. దేవునికి ఆయన ఎప్పుడైతే మొరపెట్టాడో, తన చుట్టూ ఉండి తనను చంపడానికి ప్రయత్నం చేసడానికి పరుగున వస్తున్నటువంటి ఆ శత్రు సమూహముల చేతుల నుండి దేవుడు ఆయన్ని తప్పించాడు. అంటే మరణం నుండి తప్పించడం కూడా దేవుని వశం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే ప్రార్థన అనేది నీవు ఉన్న సిచ్యువేషన్ని లేకుంటే నువ్వు అడిగే దాన్ని బట్టి కాదు, నీవు ఎవరిని అడుగుతున్నావో, నేను ప్రార్థన చేస్తున్న దేవుడు, నేను అడుగుతున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మరణము నుండి కూడా తప్పించుడుగా ఆయన సమర్థుడు అన్న విశ్వాసం నీకు దేవుని మీద ఉన్నట్లయితే, నీ ప్రార్థన ఏ పరిస్థితుల్లో, ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా నువ్వు ప్రార్థన చేసినా ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చి నేను నెమ్మదితో, సమాధానంతో, నీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేసే వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనేకులు అంటారు, మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంటావా, మన ప్రార్థనలు కూడా జవాబు వస్తుంది అంటావా, మన ప్రార్థన ఈ యొక్క రేకులను దాటిపోతుంది అంటావా, మన ప్రార్థన ఈ కప్పు దాటిపోతుందా అని ఈ విధంగా తమను తాము కించపరుచుకుంటూ తమలో తాముగా తమకు చేసే ప్రార్థనకు దేవుని యొద్ద సమాధానం దొరుకుతుందన్న నిశ్చయిత లేకుండా, విశ్వాసం లేకుండా ఏదో ప్రార్థన చేస్తున్నామని దేవుడా నా ప్రార్థన ఆలకించయ్యా అంటూ చివరిలో కూడా వేదన పొందుతూ ఉంటారు. ప్రార్థన ఆలకించయ్యా అంటే ఇంకా అపనమ్మకమే. దేవుని బిడ్డలుగా ఈ రోజున నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ ప్రార్థనలో ఉన్న విశ్వాసం ఉన్న అంశాలని బట్టి కాదు, దేవుని బట్టి అన్నది నువ్వు గుర్తెరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క సన్నిధిలో నీవు ఎలాంటి సమస్యనైనా దేవుని దగ్గరికి తీసుకొని రా. నో డౌట్ ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడంటే నీవు చేసే ఆ యొక్క ప్రార్థన ప్రభు మీద ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని బట్టి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దావీదు గొప్ప పాపం చేశాడు, ఘోరమైన పాపం చేశాడు. ఆ ప్రార్థనలో ఆయన 51వ కీర్తనలో ఆ పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్త పొందుతూ ఆయన దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఆయన యొక్క పాపాన్ని పరిహరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో నీ యొక్క పాప నుండి, శాపం నుండి నువ్వు విడుదల పొందు నిమిత్తమై విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చి, నా ప్రతి పాపము నుండి, నా ప్రతి శాపము నుండి, నా ప్రతి ఈ భయంకరమైన దుర్నీతి నుండి ఆయన నన్ను విడిపించగలడాన్ని ఆయన మీద విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే, మనం ఆయన చిత్తానుసారంగా మనం ఏం అడిగినను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రతి ప్రార్థన ఆలకించబడుతుంది. నువ్వు అధైర్యపడవద్దు, అవిశ్వాసంతో ఉండొద్దు. నువ్వు ప్రతి ప్రార్థన, నీవు చేసే ప్రార్థన విశ్వాసంతో దేవుని మీద ఉండి నమ్మకంతో ఆయనకు ప్రార్థన చేస్తున్నావు కనుక ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థన ముగింపులో నువ్వేం చెప్పాలంటే, నా ప్రతి ప్రార్థనను మీరు ఆలకించారని, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని నువ్వు దేవుని గణపరచడం ప్రారంభించు. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆయన అంగీకరించి తగిన సమయం ముందు ఆయన చిత్తానుసారంగా తగిన వేళలో నువ్వు అడిగినది ఏది కూడా
నువ్వు దేవుడిని అడిగినది ఏది కూడా అది దూరం కాదు. ఖచ్చితంగా నీకు ఆయన సహాయం చేస్తాడు. అద్భుతం నీకు జరుగుతుంది. కృప విధంగా నిన్ను బలపరిచి నడిపించినట్లుగా ప్రార్థనలో ఏకీభవించి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా మనము విశ్వాసంతో, ఆయన మీద విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. అద్భుతాలు వెంటనే జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. యువతి కాలం మందు నా ప్రభువా, నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుని బట్టి మీకు స్తోత్రాలు. మీ దాసులు నాయన, మీ యొక్క నాయన అపోస్తులు యోహాన్ గారి ద్వారా ఆ మొదటి పత్రిక 5:14 మీరు చెప్పిన వాక్య ప్రకారంగా అయ్యా మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినను ఆయన మన మనవే ఆలకించును అన్నటువంటి ఆ ధైర్యం, విశ్వాసం మాకు మీరు నాయన కలిగింపచేశారు ఈ ఉదయకాలం. కనుక మేము కలిగి ఉన్నటువంటి సమస్యలను బట్టి కాదు కానీ, మేము కలిగి చేసే ప్రార్థనలో ఉన్నటువంటి అంశాలను బట్టి కాదు కానీ, మీరు సమర్థులని, మీకు మేము ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మా ప్రార్థనలు మీరు ఆలకించి అద్భుతాలు చేసే దేవుడని మేము నమ్మటము ద్వారా మా జీవితాల్లో ప్రార్థనలకు యొక్క ప్రతిఫలం పొందగలమని మీ లేఖనాల ద్వారా మీరు విశదీకరించారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను యేసయ్యా. ఈ సమయంలో నా ప్రభా అయ్యా, ఈ ప్రార్థనలో, ఈ ఉదయకాలపు ఈ వాక్య ధ్యానంలో అయ్యా పాల్పొందిన ప్రతి వారిని మీరు బలపరచండి. ఆ విధమైన విశ్వాసంతో మీ సన్నిధిలో ముందుకు సాగుడుకు చేసే ప్రతి ప్రార్థన మీకే, సర్వశక్తి కలిగిన దేవుడైన మీకే ప్రార్థన చేస్తున్నాం. మీ నామంలో ప్రార్థన చేస్తే అది ఎటువంటి సమస్య అయినా సరే దేవా మీరు తీర్చుచ్చారని, ఆ ప్రతి సమస్య నుంచి మాకు గొప్ప విడుదల, సమాధానం అనుగ్రహిస్తారన్న నమ్మకంతో అయ్యా మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం నేను ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి అద్భుతం చేస్తున్నాడన్న విశ్వాసంతో ఉన్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం నీ ప్రతి ప్రార్థన ఆయన అద్భుతం చేసి ఆశ్చర్యకరమైన రీతిలో నీ ప్రతి ప్రార్థనకు ఆయన సమాధానం అనుగ్రహించును అన్న పూర్ణ విశ్వాసం, పట్టుదల ప్రభు మీద నీకున్నట్లయితే నువ్వు అనుభవిస్తావు. రాబోతున్న దినాల్లో నీవే ఆయనకి సాక్షిగా నీకు చోట్ల నిలబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యాలు విన్న మీరు అనేకులకి షేర్ చేస్తూ వారిని కూడా దేవుళ్ళో మీరు పురుకొల్పాలని, వారి విశ్వాసంలో దేవుళ్ళో వారు వృద్ధి పొందేటట్లుగా మీరు చేయాలని నేను ప్రేమతో కోరుకుంటున్నాను. కృప మీకు తోడుగా ఉండేవాడు. ఆమేన్.